మరి నేను చెన్నరాములు ముదిరాజ్ బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఆంధ్ర వలస పాలన నుంచి విడిపడి తెలంగాణ స్వతంత్రమై మరి తెలంగాణ ప్రజలు హాయిగా ఆనందంగా జీవిస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ మరి వచ్చిన తెలంగాణలో మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెలమల కాలం, మళ్ళీ ఒక సంవత్సరం పాటు మళ్ళీ రెడ్ల కాలం మళ్ళీ ప్రారంభమైంది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో మరి చాలా గొప్పగా ఆ పార్టీ చేయడం జరిగింది. కానీ వచ్చినటువంటి తెలంగాణలో కేవలం అగ్రకులాలు మాత్రమే రాజ్యం చేస్తున్నాయి. కాబట్టి 60% ఉన్నటువంటి బీసీల యొక్క జనాభాకు అనుగుణంగా కులగణన చేసి మరి బీసీలకు వారి యొక్క వాటా ప్రకారం కోటా ప్రకారం రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా ఇవ్వకుండా మరి కేవలం ఒక 10% ఉన్నటువంటి అగ్రకులాలు మాత్రమే గత 78 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే మరి తల్లి సోనియా గాంధీ గారు మీరు మా రాష్ట్రానికి ఇదే డిసెంబర్ 9వ తేదీన మాకు తప్పనిసరిగా మరి బీసీ ముఖ్యమంత్రిని ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. తప్పనిసరిగా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని డిమాండ్ చేయాలని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9 మరి 2025 నాటికి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కావాలని మరి కులగణన పేరుతో మరి కులగణన చేసి దాదాపు 25 లక్షల జనాభా బీసీల జనాభా తక్కువ చేసి చూపించడం చాలా బాధాకరం. కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. గతంలో పరిపాలించిన కేసీఆర్ మీద కూడా నమ్మకం లేక రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇప్పుడు బీసీల జనాభాను 25 లక్షల జనాభా తక్కువ చేసి చూపడం మాకు నమ్మకం లేదు. మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాం. మా బీసీ ముఖ్యమంత్రి వస్తే మా బీసీలు మరి ఇక్కడ అన్నం తింటారు, ఓ చేతి నిండా పని చేసుకొని బతుతారు. కాబట్టి మాకు ఈ నాయకుల మీద నమ్మకం లేదు. అగ్రకుల నాయకుల మీద మీరు బీసీ ముఖ్యమంత్రిని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా మరి కులగణన పేరుతో మరి ఎవరెంతో వారికంతా వాటా ఇస్తామని చెప్పి చేసినటువంటి విషయం ఏదైతే ఉందో అది జరగలేదు. ఇప్పటికైనా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై బీసీ, జై తెలంగాణ.